కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంజా అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం.